నీకెంత నాకెంత ఇది సూక్ష్మంగా జగన్ అరెస్టుకు దారితీసిన దోపిడీ పర్వం. మేలుకు ప్రతిమేలు. ఒక మాటలో చెప్పాలంటే దివంగత వైఎస్ఆర్ అధికారమే అండగా సాగిపోయిన దోపిడీ ఇది. 86,000 ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. కేవలం చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్ కేంద్రం యజమానిగా ఉన్న వ్యక్తి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధిపతి అయ్యారు. ఒక జగతి పబ్లికేషన్స్ లోకే ఇప్పటి వరకు మళ్లిన ముడుపుల మొత్తం 1246 కోట్ల రూపాయలుగా తేల్చింది సిబిఐ. లంచం, మోసం, కుట్ర, అధికార దుర్వినియోగం, బలప్రయోగం, ఎప్పటికీ ఏది అవసరమైతే అది యథేచ్ఛగా సాగిన రాజావారి పాలన దాష్టికాల నిరూపణకు తనయుడు జగన్ అరెస్టుతో తొలిఘట్టం పూర్తయింది. అక్రమాస్తుల కేసులో జగన్ ను అరెస్ట్ చేసిన సిబిఐ ఆయన్ను ఇవాళ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ కేసులో మొదటి ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ న్యాయస్థానానికి రావడానికి కొన్ని గంటల ముందే ఆయన్ను సిబిఐ అదుపులోకి తీసుకోవడం పెను సంచలనమే కలిగించింది. సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించిన కాసేపటికే అరెస్టుకు నిరసనగా జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, కుటుంబ సభ్యులు దిల్కుష అతిథి గృహం ముందు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు బలవంతంగా ఇంటికి తరలించినప్పటికీ అక్కడ ధర్నా చేపట్టారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన సంస్థలు ఆయన కుమారుడు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయన్న అభియోగాలపై 9 నెలల నుంచి దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎట్టకేలకు ప్రధాన నిందితుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిని కటకటాల వెనక్కి పంపింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఎత్తున భూములు, గనులు, ఓడరేవులు, ఇతర రకాల ప్రయోజనాలను వైఎస్ సర్కారు కల్పించిందని వెల్లడించింది. ఈ ఆర్థిక ఉల్లంఘనలపై కేసు నమోదు చేయాలని 2011 ఆగస్టు 10న హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అదే ఏడాది ఆగస్టు 17న కేసు నమోదు చేసిన సిబిఐ 1988 అవినీతి నిరోధక చట్టంలోని 120B, 409, 420, 477, 13(2), 13(1) సిడి సెక్షన్లపై వైఎస్ జగన్, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఇతరులపై కేసు నమోదు చేసింది. ఈ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, మంత్రి మోపిదేవిని అరెస్టు చేసిన సిబిఐ ఆదివారం జగన్ ను అరెస్టు చేసింది. ఈ కేసులో శుక్రవారం 8 గంటలు, శనివారం 8 గంటలు ప్రశ్నించిన సిబిఐ ఆదివారం కూడా 8:30 గంటలు ప్రశ్నించిన తర్వాత అరెస్టును ప్రకటించింది. ఈ విచారణలో భాగంగా జగన్ కు ముందే విజయసాయిరెడ్డిని పిలిపించుకుని ప్రశ్నించింది. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి కాసేపు విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 7:15 ప్రాంతంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో మొదటి ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం జగన్ హాజరు కావడానికి కొన్ని గంటల ముందే సిబిఐ జగన్ ను అరెస్టు చేసింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందే దిల్కుషాలో కాస్త హడావుడి మొదలైంది. లోపల ఉన్న నాయకులు, భద్రతా సిబ్బంది, ఇతరులు కారిడార్లో తిరుగుతుండడంతో ఏదో జరుగుతుందనే అభిప్రాయం ఏర్పడింది. ఇదే సమయానికి హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు మొదలు పెట్టారు. చాలా చోట్ల పోలీసుల సెలవులు రద్దు చేశారు. ఇది జరుగుతుండగానే 6 గంటల ప్రాంతంలో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోయారు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. అంతకుముందు 2 రోజులు పంపినట్టే సాయంత్రం 6:30కు జగన్ బయటికి వస్తారని ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్న వేళ లోటస్ పాండ్ నుంచి జగన్ తల్లి విజయమ్మ, జగన్ భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్ కుమార్లు దిల్కుషకు బయలుదేరారు. ఎవరినైనా అరెస్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. కాబట్టి వారు బయలుదేరగానే జగన్ అరెస్టు నిర్ధారణ అయింది. ఇదే సమయానికి కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు జగన్ అరెస్టును నిర్ధారించారు. ఇదే సమయంలో బయటకు వచ్చిన జూపుడి ప్రభాకర్ 7:20 ప్రాంతంలో జగన్ ను అరెస్టు చేశారని వెల్లడించారు. ఆ తర్వాత దిల్కుషకు చేరుకున్న జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్ అక్కడే మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పై కక్ష సాధిస్తున్నాయని ఆరోపించారు. ఆ తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. చాలాసేపటి వరకు వారు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి వారిని లోటస్ పాండ్ ఇంటికి తరలించారు.
అక్కడికి వెళ్లిన తర్వాత కూడా నిరసన కొనసాగిస్తున్న విజయమ్మ మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు గుప్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటాం నేను నాకు అర్థం కావడం లేదు. ఆ రోజుల్లో నా భర్తని ఏం చేశారో నాకున్న అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ చాపర్ గురించి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన పొట్టను పెట్టుకున్నారు, ఆయనకి దానికి జవాబు అంటే ఇంతవరకు లేదు. మరి ఎందుకు ఇంతగా సతాయిస్తున్నారో అర్థం కావటం లేదు. ఒకటే వాళ్ళు చేసి ఆయన చేసింది కానీ ఈయన చేసింది కానీ ప్రజల్లో ఉండటం వాళ్ళ దృష్టిలో నేరమా, ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటం నేరమా నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆయన తెచ్చిన ప్రభుత్వాల్లో ఉంటూ మరి ఆయన మీద కానీ జగన్ మీద కానీ ఎందుకు కక్ష దూరంలాగా చేస్తూ ఉంటారు. జగన్ అరెస్టు కావడానికి కాస్త ముందే దిల్కుషా నుంచి వెళ్లిపోయిన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు న్యాయ నిపుణులను సంప్రదించారని తెలుస్తోంది. మరోవైపు జగన్ అరెస్టు సమాచారాన్ని సిబిఐ లోక్సభ స్పీకర్ కార్యాలయానికి పంపింది.